అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 29వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 5వ తారీఖు జూలై నెల 2005 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈసారి ఒకే స్ట్రెచ్లో ఒకే లైన్లో చెప్పదలుచుకున్నాను. దానివల్ల సమయాభావం బాగా తగ్గుతుంది. షార్ట్ కట్లో కూడా మీకు విషయాలు అర్థమవుతాయి. మరీ లెంతీ కాకుండా ఈ ఏర్పాటు చేశాను. ఈసారి మనం కానీ చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆశ్లేష నక్షత్రం నుంచి స్వాతి నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి దశమి తిథి వరకు ఈ వారఫలాలు ఉంటాయి. ఆషాఢ మాసం మొదలైంది. జగన్నాథుడి యొక్క రథయాత్ర మొదలయ్యింది. ఈసారి కానీ గమనిస్తే 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో అన్ని పండగలు కూడా 15 రోజులు ముందుగానే మనకు వచ్చేస్తున్నాయి. ఉగాది కూడా 30 మార్చికి వచ్చింది. అలాగే తర్వాత శ్రీరామనవమి కూడా చాలా తొందరగా వచ్చింది. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే కృష్ణాష్టమి కానీ, రేపు రాబోయే వినాయక చవితి కానీ అన్నీ కూడా 15 రోజులు ముందుగా మనకు రావటమే కాదు, ఋతుపవనాలు కూడా మనకు ఈసారి 15 రోజులు ముందుగానే కేరళను తాకడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి ఈ సంవత్సరం మనకి అన్ని శుభకార్యాలు తొందరగా మొదలవుతున్నాయని పాజిటివ్గా ఆలోచించాలి. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి బట్టి శుక్రుడు మేషరాశిలో సంచరించే శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలోకి వచ్చేసాడు. అలాగే సూర్యుడు, గురువు మిథున రాశిలో ఉన్నారు. బుధుడు అలాగే కర్కాటక రాశిలో ఉండి, కుజ కేతు గ్రహాలు సింహరాశిలో ఉండి, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వచ్చేసి కర్కాటకం, సింహం, కన్యా, తులా రాశుల్లో ఈ వారం సంచరించబోతున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో చూద్దాం. మీరందరూ కూడా ఈ మొత్తం ఛానల్ని పూర్తిగా చూసి, అలాగే ఈ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దని మరోసారి విన్నవిస్తూ, ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతుంది. మీతో నేను 15 నిమిషాలు రికార్డు చేయిస్తాను, వాయిస్ రికార్డు. మీ జాతకాన్ని మొత్తం PDF కూడా పంపిస్తాను. అలాగే పరిహారాలు సింపుల్గా చెప్తాను. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని అంటారు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశతో ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో శుక్రుడి యొక్క మార్పు వృషభ రాశిలోకి రావటం మంచి ధన ఆదాయాన్ని చూపిస్తుంది, కుటుంబ సంతోషాన్ని చూపిస్తుంది, పిల్లల చదువులో ఉన్నత స్థితిలోకి వెళ్ళే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుండడమే కాదు, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, ప్రేమికులకు ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం మేషరాశి వాళ్ళలో కనిపిస్తుంది. అలాగే ఈ వారంలో సూర్యుడి యొక్క స్థితి వల్ల ఈ రాశి వాళ్ళకి తెలివైన నిర్ణయాలు కానీ లేదా దూర ప్రయాణం కానీ తీసుకోకపోవడం మంచిది. ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇంకోళ్ళ యొక్క అడ్వైజులు తీసుకోవడం మంచిదని చెప్పడం, బంధువుల స్టేజ్లో సహాయ సహకారాలు పెద్దగా లేకపోవటం, బాగా మానసిక స్థితి బాగుండి అగ్రెసివ్గా ఉండి అనుకున్న పనుల వైపు లక్ష్యంగా దూసుకు వెళ్ళటం ఈ వారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. అలాగే ఆ అదృష్టం అనేది ఈ వారం చాలా తక్కువగా ఉంది. నాన్నగారితో పెద్దవాళ్ళతో వివాదాలు, గురువుతో వివాదాలు పెట్టుకోకూడదు. ఉద్యోగంలో అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. కాబట్టి శనిగ్రహానికి అలాగే సూర్యగ్రహానికి మరి మిగతా గ్రహాల సంగతి అన్నీ కూడా మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. నా నెంబర్కి కాల్ చేయండి. మీ జాతకం మొత్తం చెప్తాను. ఈ శని స్థితి కానీ సూర్యస్థితి నెగిటివిటీ నుంచి బయట ఎలా పడాలో నేను మీకు తెలియజేస్తాను. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఎంతో గొప్ప న్యూస్ అన్నమాట. వార్త ఏంటంటే 12వ ఇంట్లో ఉన్న శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలోకి రావటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మానసికంగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతుంది. మానసిక వికారాలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వల్ల విందులు వినోదాల్లో పాల్గొంటూ ఈ వారమంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వారంలో అనుకున్న సమయానికి ధనం చేతికి రాక కొంత ఇబ్బంది పడడం, దూర ప్రయాణాలు ఇబ్బంది కలగడం, అలాగే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, స్థిరచర ఆస్తులన్నీ కొనడానికి అనుకూలంగా ఉంది. అలాగే
ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా బాగుంది. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ఈ వారం వృషభ రాశి వాళ్ళకి అదృష్టం చాలా బాగుండి మంచి అదృష్టవంతులు అవుతారు. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. పెద్దవాళ్ళు, గురువులు, తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు ఆశీస్సులు చాలా బాగుండి ధర్మ మార్గాన్ని ప్రవర్తిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఎన్నో గొప్ప విషయాలన్నీ బాగా ఉన్నాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. వృషభ రాశి వాళ్ళకి బుధుడు సహకరించడం లేదనేది గ్రహించాలి. అలాగే దానివల్ల ధన ఆదాయము, అలాగే తెలివి తక్కువ నిర్ణయాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, అలాగే ఈ జాతకానికి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఫోన్ ద్వారా నాకు మాట్లాడండి. నేను మీకు అన్ని పరిహారాలు చెప్తాను. మీ జాతకం మొత్తం మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా దానికి నివారణ చెప్తానని తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా నెంబర్కి కాల్ చేయండి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం చాలా మంచి వారంగా ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. విలువైన సమాచారాలు సేకరిస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు, వాహనాలు అన్నీ బ్రహ్మాండంగా కొనడానికి బాగుంది. కానీ ప్రయాణాలలో ఇబ్బందులు, తెలివి తక్కువ నిర్ణయాలు ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులో గుర్తింపు బాగుంది. అలాగే ఈ వారంలో ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. శత్రువులు మిత్రులు అవుతారు. రుణ విమోచనం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కుదరని వాళ్ళకి పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారంలో మాత్రం బాగా నష్టానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏ విషయంగా వ్యాపారం పట్ల కుజుడు కావచ్చు, లేదా ఈ రాశి వాళ్ళకి శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. గురువు బ్రహ్మాండంగా ఉన్నాడు. కుజగ్రహం కూడా మనకి వ్యాపారం పట్ల ఒక చిన్న ఇబ్బంది తప్ప పెద్దగా కనిపించట్లేదు. ఈ పరిహారాలు ఏదైనా చేయటానికి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం చెప్పి మీతో మాట్లాడి పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కర్కాటక రాశి వాళ్ళందరికీ ఈ వారంలో శుక్రగ్రహం యొక్క మార్పు వల్ల వ్యాపారంలో విపరీత లాభాలు బాగా కనిపిస్తున్నాయి. మంచి లాభాలతో కుటుంబ సంతోషాన్ని బాగా కలిగి ఉంటారని బ్రహ్మాండంగా చెప్పొచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతారు. ధన ఆదాయం చాలా తక్కువ. అనుకున్న సమయానికి డబ్బు రాక కుటుంబంలో చికాకులు, పిల్లల చదువు విషయంలో కాస్త ఇబ్బందులు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేకపోవటం, విలువైన వస్తువులు, వాహనాలు, భూములు కొనడానికి అనుకూలంగా ఉంటుంది. సంతానం విషయంలో బెంగలేదు. దూర ప్రయాణాల్లో ఇబ్బంది లేదు. దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. అదృష్టంగాని చూసుకుంటే చాలా తక్కువ. అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వద్దు. పెద్దల ఆశీస్సులు కానీ సపోర్ట్ కానీ బాగా తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో మాత్రం చక్కటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నత స్థితిలో వెళ్తారు. ముఖ్యంగా వ్యాపారం బ్రహ్మాండంగా ఉందని ముందే చెప్పాను. ఈ వారం మీకు నెగిటివ్ గ్రహాలు అంటే సూర్యుడికి చిన్న పరిహారం చేసుకోవటం మంచిది. పంచమాధిపతి శుక్రుడికి కూడా పరిహారం చేసుకోవటం మంచిది. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా మీ జాతకం చూసి దానికి చక్కటి మంత్రాలు అవి చెప్తాను. మీరందరూ కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.